నిత్యం వందలాది మంది ప్రజలు తమ కార్యకలాపాలు నిర్వహించుకుని ఇంటికి వెళ్లాలంటే ఆధారే ప్రధాన రహదారిని స్థానికులు వాపోతున్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నేషనల్ హైవే నుంచి పత్తిపాడు కిర్లంపొడి దివిలి మీదుగా సామర్లకోట కాకినాడ వెళ్లే ప్రధాన రోడ్డుపై ప్రజలు ఆవేదన తెలుసుకుంటున్న మా ప్రతినిధి శివాజీ మరిన్ని వివరాలు అందిస్తారు. ఏ గురు ఏమైనా అయిందా? ఇప్పుడు అటు రోడ్డు బాగా మీరు ఇటు వచ్చారు. అటు రోడ్డు బాగా ఇటు వచ్చాను. ఇటువైపు కూడా రాళ్ళు ఉన్నాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు నేషనల్ హైవేని ఆనుకుని ఉన్న రోడ్డు దగ్గర మనమైతే ఉన్నాం. ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే, ఈ ప్రస్తుతం ఈ నేషనల్ హైవేని ఆనుకుని అటు నుంచి జగ్గంపేట నుంచి వచ్చే వాహనములు ఇటు ప్రత్తిపాడు ఊళ్ళోకి వెళ్లే మార్గం అయితే ఇది. అది ఇటు నుంచి ప్రత్తిపాడు నుంచి వెళ్లే వాళ్ళు ఇటు ఇలా జగ్గంపేట వెళ్లే వైపు నేషనల్ హైవే ఎక్కే మార్గంలో ఉన్నాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క రోడ్డు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఈ రోడ్డుని కొన్ని మరమ్మతులు అయితే చేయవలసి ఉంది. నేషనల్ హైవే అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క రోడ్డు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండటంలో ఇక్కడ నీరు నిల్వ ఉండి కొన్ని గోతులు అయితే పడ్డాయి. అందువల్ల ఎవరు కూడా వెళ్ళే ప్రయాణికులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడటంలో ఈ యొక్క రోడ్డుని మానేసి అవతల పక్క రాంగ్ రూట్ లో వెళ్ళడం జరుగుతుంది. ఈ రాంగ్ రూట్ లో అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇక్కడ ఉన్న స్థానికురాలు ఒక వ్యక్తి అయితే ఉన్నారో ఆ మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్షం నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. ఎక్కువ వర్షం నీళ్ళు వచ్చింది, చాలా మంది పడిపోతున్నారండి. అంటే అటు వెళ్ళే వాళ్ళు ఇటు వచ్చేస్తున్నారండి, ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారండి. ఎక్కువ గోతు వల్ల ఇబ్బందులు పడుతున్నారండి చాలా మంది. పిల్లలు కూడా పాపం యాక్సిడెంట్లు అయినాయండి. 2-3 అయినాయి, చాలా మందికి అవుతుంది. ఇప్పుడు మేము చూసుకున్నట్లయితే మేము ఇక్కడ ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఒక 2-3 యాక్సిడెంట్లు అంటే రోజు వారి చూసుకుంటే ఎన్ని జరుగుతున్నాయి? రోజు 1-2 అవుతాయండి. 1-2 అవుతాయండి. తర్వాత నైట్ ఎక్కువ అవుతాయండి. హైవే వన్ లైట్లు లేవండి, మెయిన్ లైట్లు లేవండి. ఒకసారి మేము పెట్టాం కానీ పంపించలేదండి అండి ఎవరు. ఆ లైట్లు లేకండి పాపం నైట్ లైట్ అయితే మొన్న రాత్రి అయితే నైట్ కొట్టి వెళ్ళిపోయింది. అది చాలా బాగా పెట్టండి అక్కడ అయితే అండి. మరి అవన్నీ మనం చేయడం కదా చూస్తున్నాం కానీ వాళ్ళు ఎక్కడండి మనం మనకి తెలగదండి సార్. మరి స్ట్రీట్ లైట్ లేకపోవడం వల్ల, అదే విధంగా ఈ రోడ్డు కూడా బాగోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు అయితే జరుగుతాయి సార్. ఆ లైట్లు ఉంటే ప్రాణాలు జరగవండి. ఈ కూడా శుభ్రంగా ఉంటే బాగుంటుందండి. ఎలా గోతులు ఉన్నాయంటే మరి చెంటిపిల్లలు వేస్తాండి. మొన్న చెంటిపిల్ల పడిపోయింది ఇక్కడ. నేనే లైఫ్ తీసి మంచిగా ఇచ్చారండి వాళ్ళకి. చాలా జరుగుతున్నాయండి ఇక్కడ అయితే. ఇది ఇక్కడ యొక్క పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ నేషనల్ హైవే అధికారులు వెంటనే దీనిపై స్పందించి ఇక్కడ రోడ్డు మరమ్మతులు పనులు అయితేనేమి, అదేవిధంగా స్ట్రీట్ లైట్ల విషయం పైన అయితేనేమి వారు వెంటనే స్పందించి అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.